హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పార్కింగ్కి సంబంధించిన ఒక అద్భుతమైన మంచి టెక్నిక్ చెప్తాను. సో ఎవరైతే పార్కింగ్ మీరు సెల్లార్లో చేసిన, మాల్లో చేసిన అండ్ 2 కార్ల మధ్యన పార్కింగ్ చేసినప్పుడు తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు, మనకు సపోజ్ మన కారు ఒక పిల్లర్కి చాలా క్లోజ్లో పార్క్ చేసినప్పుడు మళ్ళీ బయటికి తీయాలన్నప్పుడు చాలామంది బిగినర్స్ ఏం చేస్తుంటారు, కొత్తలో బయటికి తీసే సమయంలో కారుకి డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ పిల్లర్కి తగిలించడం, సెల్లార్ పార్క్ చేసి మళ్ళీ తీసేటప్పుడు చాలా వరకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అవుతుంది. సో అలా మనకు ఏదైనా ఆబ్జెక్టు చాలా క్లోజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం సేఫ్గా మన పక్కకున్న పిల్లర్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఏది ఒక గోడ ఉన్నా ఎలాంటి టైట్ ప్లేస్లో కూడా మనం పార్క్ చేసిన తర్వాతకి మళ్ళీ వెహికల్ని బయటికి తీస్తున్నప్పుడు ఈ టెక్నిక్ పాటించి మీరు బయటికి తీయండి వెహికల్. మన కార్కి, పిల్లర్స్కి అండ్ కార్కి మధ్యన ఒక 1 feet 1.5 feet డిస్టెన్స్ ఉన్నా కూడా మనం సేఫ్గా వెహికల్ అయితే బయటికి తీయచ్చు. సో అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ నేను పార్క్ చేశాను పిల్లర్ పక్కకు. సో పిల్లర్ అనేది మనకు చూడండి చాలా క్లోజ్గా ఉంది, 1.5 feet కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదు. సో మీరు ఇక్కడ పిల్లర్ ప్లేస్లో కారు ఉన్నా, మీకు ఇక్కడ ఒక వాల్ ఉన్నా, ఏది ఉన్నా సరే, సో ఇంత క్లోజ్గా పార్క్ చేసిన దగ్గర మీరు సేఫ్గా బయటికి తీయాలంటే ఒక టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ పాటించండి. సో ఈ టెక్నిక్ పాటించడం వల్ల మీకు సేఫ్గా ఎంత క్లోజ్ ఉన్నా సరే, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ప్లేస్లో పిల్లర్ ఉన్నా, కారు ఉన్నా దానికి తగలకుండా మనం సేఫ్గా పార్కింగ్ నుంచి బయటికి తీయచ్చు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ముందే కట్ చేశారనుకోండి, ముందు భాగం ఒక టచ్ అవుతుంది 100%. సో చూడండి, ఇప్పుడు నేను ముందే తిప్పాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా నాకు రైట్ సైడ్ భాగం ఆ కార్కి క్లోజ్గా వెళ్ళిపోతుంది. చూసారా, ఇక్కడ చూడండి, క్లియర్ గమనించండి. సో తగులుతుంది, చాలా దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ గమనించండి, మనకు అసలు ప్లేసే లేదు, దగ్గరకు ఉంది. సో ఎప్పుడు కట్ చేయాలంటే, సపోజ్ మనం కొంచెం దూరం ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ టైం మనం బయటికి తీస్తున్నప్పుడు పిల్లర్ అనేది దాటాలి. ఓకే, మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ అనేది పిల్లర్ దాటాలి. ఏది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒక 3.5-4 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు మిర్రర్ దాటితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, సో కంప్లీట్గా ఇక్కడ మీకు కనిపిస్తున్న మిర్రరు అండ్ ఇక్కడ కనిపిస్తుంది బీ పిల్లర్ అంటారు దీన్ని. సో బీ పిల్లర్ అనేది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో కంపల్సరీ దాటే వరకు స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నెమ్మదిగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఆ ఆబ్జెక్ట్ ఉందో అది కంప్లీట్గా మనం కంపల్సరీ ముందుకు వెళ్ళాలి. చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మిర్రర్ దాటింది. ఓకే, మిర్రర్ కాకుండా ఈ పిల్లర్ చూసుకోవాలి, మనకు రైట్ సైడ్ షోల్డర్ అన్నట్టు. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తాను. ఎస్, ఇది ఇంతవరకు వచ్చిన తర్వాతకి మీకు ఒకసారి దిగి కూడా చూపిస్తా చూడండి. గమనించండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కార్ అనేది ఈ ప్లేస్ నుంచి సగం వరకు రావాలి బయటికి. వచ్చిన తర్వాతకి అప్పుడు తిప్పితే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని తగలకుండా సేఫ్గా టర్న్ అవుతుంది. అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాతకి ఇక్కడ మీరు కంప్లీట్గా స్టీరింగ్ అన్నది మొత్తం రైట్ తిప్పేసి ఇక్కడ మిర్రర్ చూస్తూ తిరగండి. చూసారా, ఇంకా మనకు స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. అంటే మనకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని తగలకుండా సేఫ్గా మనం అయితే వెహికల్ని బయటికి తీయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మన కార్కి, పిల్లర్కి, ఆ పిల్లర్ ప్లేస్లో కారు ఉన్నా, ఏది ఉన్నా సరే, ఇంతకుముందుకు మనకు దగ్గరగా ఉన్నప్పుడైతే మనం ఈ బీ పిల్లర్ దాటాలి అనేది చెప్పాను కదా. సో ఇప్పుడు కొంచెం అయితే దూరం ఉంది. ఇప్పుడు మీకు ఎంత దూరం ఉంది దిగి కూడా చూపిస్తాను చూడండి. సో ఇలాంటి పరిస్థితులలో సపోజ్ చూడండి, ఇప్పుడు మన కార్కి ఆ పిల్లర్కి అనేది ఒక 3 feet డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ పిల్లర్ లాస్ట్ ఎడ్జ్ భాగం అనేది ఈ ఎడ్జ్ భాగం, సో మనకి ఈ మిర్రర్ దాటితే సరిపోతుంది. సో ఇంత ప్లేస్ ఉన్నప్పుడు, సో ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఒక కార్ ఉంది. సో ఈ కారు కూడా మన కార్కి డిస్టెన్స్ ఉంది. సో ఇది కూడా మనకు లాస్ట్ భాగం అనేది ఆ మిర్రర్ దాటితే వెంటనే కట్ అయిపోతుంది. దగ్గరకు ఉన్నప్పుడు మాత్రం మనం ఈ ఎడ్జ్ అనేది ఈ పిల్లర్ దాటే వరకు కంపల్సరీ మనం స్ట్రైట్గా రావాలి. ఇది బీ పిల్లర్ అంటారు. ఓకే, ఇది రైట్ సైడ్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అనుకోండి, దానికి కూడా అక్కడ పిల్లర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. అది దాటిన తర్వాతకి మనం ఈజీ కట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఈజీగా ఇక్కడ నుంచి జస్ట్ ఈ మిర్రర్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా చూపిస్తాను చూడండి క్లియర్గా.
మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు స్ట్రైట్గా ఫస్ట్ మనకు లాస్ట్ పిల్లర్ అనేది మనకు దాటిపోవాలి. ఏది మనకు ఆ కొసకు సమానంగా రావాలి. ఇంతవరకు చూడండి, ఇది సమానంగా వచ్చింది. ఒకసారి దిగి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. సో గమనించండి ఫ్రెండ్స్, మనకు ఆ మిర్రర్ అనేది ఆ కారుకి ఆ రైట్ సైడ్ మిర్రర్ అనేది దీనికి సమానంగా వచ్చింది. సో ఇంత ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగా ఒకటేసారి టర్న్ అయిపోతుంది. చూడండి, గమనించండి క్లియర్గా. ఇక్కడి నుంచే మొత్తం స్టీరింగ్ అనేది రైట్ తిప్పేసేసుకున్నాను. ఆ ఎడ్జ్కి అనేది మన మిర్రర్ సమానంగా వచ్చింది. ఈజీగా నేను కట్ చేస్తున్నాను. సో తిరుగుతున్నప్పుడు ఆ మిర్రర్లో గమనించండి క్లియర్గా. సో ఎంత క్లోజ్గా తిరుగుతుందో. ఇంకా మనకు 1.5 feet అయితే డిస్టెన్స్ ఉంది. సో ఇది లాంగ్లో ఉన్నప్పుడు మనకు ఈ విధంగా చూసుకుంటే మీకు రైట్ కానీ లెఫ్ట్ కానీ సేమ్ టెక్నిక్. మీరు రైట్ తిప్పాలంటే ఖచ్చితంగా దూరం ఉన్నప్పుడు మాత్రం లాస్ట్ ఆబ్జెక్ట్ అయితే మనకు మిర్రర్ చూసుకుంటే సరిపోతుంది. దగ్గరకు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ టైం మీరు షోల్డర్ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు ఈజీగా. సో ఇక్కడ దూరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మిర్రర్ చూసుకోండి. లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుంది మీకు లాస్ట్ భాగం అన్నది దూరం ఉన్నప్పుడు మిర్రర్ అనేది ఆ ఆబ్జెక్ట్ దాటిపోవాలి. ఇక్కడ పిల్లర్ ఉన్నా కార్ ఉన్నా ఓకేనా. దగ్గరకు ఉన్నప్పుడు మాత్రం పిల్లర్, ఇది లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా సేమ్ టెక్నిక్. సో ఇక్కడ గమనించండి, మనకు ఇక్కడ కూడా ఒక కార్ ఉంది. ఈ కారుకు మనం డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. దగ్గర ఒక 3 feet ఉంది, 3.5 feet ఉంది. సేమ్ నేను ఇక్కడ నుంచి సపోజ్ నేను రైట్ వెళ్ళాలంటే జస్ట్ నాకు ఈ మిర్రర్ అనేది ఆ కారు యొక్క బ్రేక్ లైట్ ఉంది కదా బ్యాక్ సైడ్, అది దాటిన వెంటనే నేను ఈజీగా ఇక్కడ నుంచి రైట్ కట్ చేస్తే 100% దాన్ని తగలకుండా అక్కడ ఏది ఉన్నా పర్లేదు. మీకు కారు ఉన్నా పిల్లర్ ఉన్నా సేమ్ టెక్నిక్. అండ్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. దూరం ఉంది బాగా మనకు. జస్ట్ లాస్ట్ పిల్లర్ అనేది మనకు మిర్రర్ అనేది సమానంగా వచ్చింది. చూడండి, సమానంగా ఉంది. సో వెంటనే ఇక్కడ స్టీరింగ్ అనేది కంప్లీట్గా లెఫ్ట్ కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న వెంటనే మనకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో తగలకుండా సేఫ్గా తిరిగిపోతుంది. క్లియర్ గమనించండి మీరు మిర్రర్లో. సో వెంటనే మీరు వచ్చేసినాక స్ట్రైట్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ నుంచి పిల్లర్ ఉంది, నేను రైట్ తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, నా పిల్లర్ అనేది దూరంగా ఉన్నాం కాబట్టి జస్ట్ దాన్ని క్రాస్ చేశాను. వెంటనే స్టీరింగ్ అనేది మొత్తం పూర్తిగా రైట్ తిప్పేశాను. అంటే మీరు ఒక సెల్లార్లో తిరుగుతున్నప్పుడు రైట్కు లెఫ్ట్కి వెళ్ళాలన్నప్పుడు సేమ్ ఈ టెక్నిక్ పాటించండి. సో దూరంగా ఉన్నప్పుడు మాత్రం మిర్రర్ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ పిల్లర్ అనేది మనకు మిర్రర్ అనేది దాని సమానంగా వచ్చింది. దూరం ఉన్నా కాబట్టి వెంటనే స్టీరింగ్ అనేది కంప్లీట్గా రైట్ కట్ చేశా. వెంటనే స్టీరింగ్ అనేది సెట్ చేసుకోండి. అంటే మీరు సెల్లార్లో పిల్లర్ల మధ్యన మీరు రైట్ లెఫ్ట్ వెళ్తున్నప్పుడు ఎవ్రీ టైం మీరు ఈ టెక్నిక్ పాటించండి. మీకు సైడ్లో ఉన్న పిల్లర్స్కి అసలు టచ్ కాకుండా అసలు దగ్గరికి వెళ్ళకుండా చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగినర్స్కి సెల్లార్లో వెళ్తున్నప్పుడు చాలా కంగారు వచ్చేస్తుంది. అంటే మనకు ఆ పిల్లర్స్కి తగులుతుందేమో, ఎక్కడ కట్ చేయాలి, ఎప్పుడు కట్ చేయాలి అనే దాని గురించి చాలా భయపడుతుంటారు. సో ఇక్కడ మీరు సపోజ్ నేను ఇక్కడ ర్యాంప్ ఎక్కాలనుకుంటున్నాను. ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు రైట్ సైడ్ రండి. లాంగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ దాని పిల్లర్ సమానంగా వచ్చింది. వెంటనే స్టీరింగ్ అనేది ఇట్లా కంప్లీట్గా లెఫ్ట్ కట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్కి మన మిర్రర్ సమానంగా వచ్చింది. కథం ఇక్కడ నుంచి నేను వెంటనే లెఫ్ట్ తిప్పేసి వెంటనే స్ట్రైట్ చేసుకున్నా. సో ఈ విధంగా మీరు సెల్లార్లో తిరుగుతున్నా బయటికి వస్తున్నా కూడా మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పిల్లర్స్కి ఎవ్రీ టైం మీరు ఈ విధంగా ఈ మిర్రర్ అనేది టెక్నిక్, ఈ మిర్రర్ టెక్నిక్ అండ్ పిల్లర్ టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా టర్నింగ్ తీసుకుంటానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ టెక్నిక్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.